एक बार फिर तेलंगाना को स्वच्छ भारत में सरफहरिस्त मुकाम हासिल हुआ है। 3 स्टार और 4 स्टार जुमरेजात में तेलंगाना पहली 3 पोजीशनों पर काबिज हुआ है। हुकूमत हिंद ने स्वच्छ सर्वेक्षण ग्रामीण 2023 अवार्ड्स का ऐलान किया। अक्टूबर दिसंबर से माही अवार्ड्स में हमारी रियासत सरफहरिस्त है। इसके अलावा स्टार 4 जुमरे में तेलंगाना के राजन्ना सिरसिल्ला, मध्य प्रदेश के जिले भोपाल ने दूसरा और तेलंगाना के पेद्दापल्ली जिले ने तीसरा मुकाम हासिल किया। तेलंगाना ने माजी में स्वच्छ सर्वेक्षण में ऐलान करदा हर अवार्ड में पहली 3 पोजीशनों पर खड़ा है। गांव, मंडल, जिला और रियासती सतह पर बहुत से अवार्ड्स आ रहे हैं। इस बात का इजहार वजीर ईदाकर राव ने किया। उन्होंने कहा कि रियासती सतह के सेक्रेटरी और दीगर आला हुक्काम से लेकर मुकामी गांव के अमले तक सभी ने इन अवार्ड्स को हासिल करने के लिए सख्त मेहनत की है। वजीर ईदाकर राव ने एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इस बात का इजहार किया। उन्होंने इन तमाम को मुबारकबाद दी। वरंगल के हरमकुंडा में वाक़ अपने कैंप ऑफिस में मीडिया से बात करते हुए वजीर ईदाकर राव ने कहा कि फंड्स न होने के बावजूद अवार्ड्स हासिल तेलंगाना रियासत ने अवार्ड्स हासिल किए हैं। इसके लिए उन्होंने मरकज का भी शुक्रिया अदा किया। नंबर 1 स्थानम सिरसिल्लाకు వచ్చింది। నెంబర్ 2 మధ్యప్రదేశ్లో భూపాల్కి వచ్చింది। మూడో స్థానం పెద్దపల్లికి వచ్చింది। అంటే నెంబర్ 1 మనకే వచ్చింది, నెంబర్ 3 కూడా మనకే వచ్చింది। స్టార్ 3 విభాగంలో సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాకు వచ్చింది। రెండవది జగిత్యాల జిల్లా, మూడవది కేరళ రాష్ట్రంలో కొట్యాలకు వచ్చింది। అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇచ్చే అవార్డులు కూడా మనకే రావటం। అదే సర్పంచ్ మీనాక్షికి జాతీయ అవార్డు వచ్చింది। నెంబర్ 1 ఆదిలాబాద్ ఇచ్చోడ్ మండలం ముక్రా గ్రామ సర్పంచ్ మీనాక్షి గారికి జాతీయ స్థాయిలో స్వచ్ఛ సులశక్తి అవార్డు కూడా ఎంపిక కావటం। ఇది 4వ తేదీన మహిళా దినోత్సవం రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతున్నది। ఆ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మా అధికారులకు, ముఖ్యంగా సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన ఆదేశాలను మా అధికారులు, మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, కమిషనర్ గారు, జిల్లాల వైజ్గా పనిచేస్తున్న కార్యదర్శులు, సఫాయి కార్మికులు అనుకోండి, మండల అధికారులు, జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు అందరూ కూడా, ప్రజలు కూడా, సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఏ అవార్డులు వచ్చినా కూడా నెంబర్ 1 అవార్డు అన్నిట్లో కూడా జిల్లాది వచ్చినా, సర్పంచ్ వచ్చినా, రాష్ట్రం వచ్చినా నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం రావటం గర్వకారణం। దీన్ని ప్రతి ఒక్కరికి సహకరించిన వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని ప్రతి రోజు రివ్యూ చేసి వారి కార్యక్రమాన్ని పల్లె ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేసి, గతంలో మనకు ఒక్క అవార్డు కూడా రాకపోయేది మనకు ఉమ్మడి రాష్ట్రంలో। ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే దేశంలో నెంబర్ 1